హాయ్. ఈరోజు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. తనకి 30 వీక్స్. నేను తనకి రొటీన్‌గా చెకప్ చేసి స్కాన్ అడ్వైస్ చేశాను. సో, నేను గ్రోత్ స్కాన్ చేశాను. గ్రోత్ అంతా బానే ఉంది. అండ్ నేను పాత రిపోర్ట్స్ చూస్తా ఉంటే, తన టిఫా స్కాన్ రిపోర్ట్‌లో ఏముందంటే, స్కాన్ బానే ఉందని ఇచ్చారు. బట్ బేబీ ఫేస్ చూడలేదు. ఫేస్ చూడ్డానికి ఒక 1 వీక్ తర్వాత రండి అని చెప్పారు. అప్పుడు నేను ఆ పేషెంట్‌ని అడిగానమ్మా, మీరు 1 వీక్ తర్వాత మళ్ళీ వెళ్లి చెక్ చేయించుకున్నారా అని. తను చెప్పింది, లేదు మేడం, నేను ఇంక మళ్ళీ వెళ్ళలేదు. ఆ టిఫా స్కాన్ తర్వాత నా విజిట్ ఇప్పుడే, మధ్యలో స్కాన్ చేయించుకోలేదు అని. నేను ఎందుకు చేయించుకోలేదని అడిగాను. నేను కొంచెం బిజీగా ఉండి వెళ్ళలేదు మేడం అంది. సో, మళ్ళీ నేను బేబీ ఫేస్ చెక్ చేశాను. తనకిప్పుడు 30 వీక్స్. ఫేస్ అయితే బానే ఉంది. ఇందులో నా క్వెషన్ ఏంటంటే, ఇలా ఎప్పుడైనా మనం టిఫా స్కాన్ ఇన్‌కంప్లీట్‌గా చేసుకొని వదిలేస్తే ఏమవుతుంది? సపోజ్ ఈ పేషెంట్‌కొస్తే తను బేబీ ఫేస్ సరిగ్గా చూడలేదని ఇచ్చారు. బేబీ ఫేస్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఎట్లాగా? మనకి టోటల్‌గా ప్రెగ్నెన్సీ మేనేజ్‌మెంటే మారిపోతుంది. కొన్ని ఫేస్‌లో కూడా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీని మనము జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. లేదంటే ఒక్కొక్కసారి టెర్మినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ లక్కీగా ఈ పేషెంట్‌కి ఏమీ అవ్వలేదు. బానే ఉంది. సో, మీరు గనక ప్రెగ్నెంట్ అయితే ఇలా టిఫా స్కాన్‌లో ఎప్పుడైనా ఒక హార్ట్ పెండింగ్, ఫేస్ పెండింగ్, బేబీ బ్యాక్ బోన్ పెండింగ్, 1 వీక్ తర్వాత రండి, 10 డేస్ తర్వాత రండి అని చెప్పినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మళ్ళీ వెళ్లి కంపల్సరీ ఆ పెండింగ్‌ని చెక్ చేసుకోండి. ఎందుకంటే టిఫా స్కాన్ అంటేనే ఒక కంప్లీట్ ఎనాటమీ చెక్. బేబీ హెడ్ నుంచి టో వరకు ఎలా ఉంది, హెడ్ ఎలా ఉంది, నెక్ ఎలా ఉంది, బ్యాక్ బోన్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది, అబ్డామెన్ ఎలా ఉంది, అండ్ లెగ్స్ ఎలా ఉన్నాయి, హ్యాండ్స్ ఎలా ఉన్నాయి అని అన్ని కంప్లీట్ గా అసెస్ చేసే స్కాన్. సో ఈ స్కాన్ ఎప్పుడు కంప్లీట్ గా చేయించుకోండి. ఇన్కంప్లీట్ గా మాత్రం వదిలేయద్దు.